చెప్పి దేవుడు మనని స్థిరపరచునుగాక. ఈ పూట మన ధ్యానము కొరకు నిర్గమకాండము 34 అధ్యాయము 28 వాక్యం. నిర్గమకాండము 34 అధ్యాయము 28 వాక్యం. అత్తడు రేయి పగలు 40 రేయి పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అత్తడు భోజనము చెయ్యలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. హల్లెలూయా. దేవుడు మోసే మధ్యలో ఉన్న ఆ ఆత్మిక బంధాన్ని లేఖనము మనకి తెలియచేస్తుంది. మోసే 40 రోజు ఏకాంతముగా తినకుండా తాగకుండా దేవుని ఆజ్ఞ చెప్పున ఆ పర్వతం మీద ప్రార్థనలో కనిపెడతా ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే చెప్పాడు, ఆ కొండ శిఖరం మీద నువ్వు ఒంటరిగా రా, నా సన్నిధిలో కూర్చో, నేను నీతో మాట్లాడుతాను, ఆజ్ఞలను నేను ఇస్తాను. ముందు నువ్వు ఏం చెయ్యాలి నేను నీకు చెప్తాను, ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి నేను నీకు చెప్తాను, ఎలా వాగ్దాన భూమికి ప్రజల్ని నడిపించాలి, ప్రతి కార్యాన్ని గురించి వివరంగా నేను నీతో మాట్లాడుతాను. నువ్వు ఏకాంతగా నా సన్నిధిలో వచ్చి కూర్చోవాలి. దేవుడు చెప్పిన ప్రకారము ఆ మాటకి మోషే లోబడి ఏకాంతంగా 40 రోజు రాత్రి పగలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆ వాక్యాన్ని మళ్ళా చదవండి. 40 రేయి పగలు యెహోవాతో కూడా. చాలు, ఈ మాట చెప్పండి. మోషే ఎక్కడ ఉన్నాడు? యెహోవాతో కూడా. ఈ ఉదయము మనం ధ్యానించే అంశము యెహోవాతో కూడా. హల్లెలూయా. ఉండుట, యెహోవాతో ఉండుట. మనం ఇంటిలో ఉన్న ఒక అనుభవం ఉంది, పని స్థలంలో మనం ఉన్న ఒక అనుభవాలు ఉంది, స్నేహితులతో మనం ఉన్న ఒక అనుభవాలు ఉంది. ఒక వ్యక్తి బలహీనమయ్యాడంటే హాస్పిటల్లో ఉన్న ఒక అనుభవం ఉంది. మనిషి ఈ సమాజంలో అనేక స్థలంలో ఆయన ఉంటాడు. ఆయనకి నచ్చిన స్థలంలో ఉంటాడు, నచ్చిన వాళ్ళతో ఉంటాడు, 8 గంటలు డ్యూటీలో ఉంటాడు. కానీ మోషేను గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, యెహోవాతో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నామనేది చాలా ముఖ్యం, ఎవరితో ఉన్నామనేది చాలా ముఖ్యం, ఏ స్థలంలో మనం ఉన్నామనేది చాలా ముఖ్యం. కానీ బైబిల్ అంటుంది 40 రాత్రి పగలు మోసే యెహోవాతో ఉన్నాడు. హల్లెలూయా. పని లెక్క కాదు, ఒక పెద్ద ఉద్దేశముతో దేవుడితో ఉన్నాడు. దేవుడితో మాట్లాడే అనుభవాలు వేరు, దేవుడితో ఉన్న అనుభవాలు వేరు. కొందరు ఉంటారు తన అవసరాలు మొత్తం దేవునికి చెప్పి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన వాక్యము ఆయన వెళ్ళి ఏదో కొన్ని కోరికల్ని కొన్ని అవసరాల్ని దేవునికి చెప్పి వచ్చేసాడని రాయలేదు. బైబిల్ చెప్తుంది 40 రాత్రి పగలు తినకుండా తాగకుండా, మనుషుల్ని చూడకుండా, మనుషులతో మాట్లాడకుండా ఏకాంతంగా దేవుడితో ఉన్నాడు.
దేవుడితో ఉన్నాడంటే దేవుడితో ఉన్న ఒక ఐక్యత, దేవునితో ఒక సంభాషణ. అందుకే మొదటి యోవానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. మొదటి యోవానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం, మాతో కూడా మీకును చూసారా సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. ఈ మాట చెప్పాలి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను ఉన్నది. హల్లెలూయా. మోసే 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడంటే దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆ సహవాసంలో దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈయన తన హృదయంలో ఉన్న కార్యంని దేవునికి తెలియచేస్తున్నాడు, దేవుడు తన హృదయంలో ఉన్న కార్యాన్ని మోషేకి తెలియచేస్తున్నాడు. సంభాషణ, ఐక్యత, ప్రార్థన అనుభవం. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, మన ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మొరలని ఆలకించే దేవుడు, తన ప్రజల మొరల్ని విని దిగి వచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు, తన భక్తులు హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఎవరైనా సరే యథార్థంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదములో కూర్చుండి ఆయనతో మాట్లాడే వారితో ఆయన మాట్లాడుతాడు. 145వ కీర్తన అనుకుంటున్నాను, 15వ వాక్యమా? 145వ కీర్తన 147, 15. ఆయనే 145, 18. 145:18. తనకు మొరపెట్టువారు అందరికీ, తనకి నిజముగా మొరపెట్టేవారు అందరికీ సమీపంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. తనకి మొరపెట్టేవారు అందరికీ, ఆ మాట చెప్పి అంటున్నాడు, యథార్థంగా నమ్మకముగా దేవుడి మీద పూర్తిగా విశ్వాసాన్ని ఉంచి అతడు నా ప్రార్థనని ఆలకిస్తాడు, అతడు నా ప్రార్థనని వింటాడు, అతడు నా ప్రార్థనకి జవాబిస్తాడు, ఆయన నా జీవితంలో అద్భుతాలు చేస్తాడని యథార్థంగా మొరపెట్టే వారికి ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. ఇంటిలో యథార్థంగా మొరపెడుతున్నారా? మీ ఇంటిలో వస్తాడు. పని స్థలంలో యథార్థంగా ఆయన తట్టు చూస్తున్నారా? అక్కడ మీకు తోడై ఉంటాడు. ప్రయాణంలో యథార్థంగా ఆయన తట్టు చూస్తున్నారా? ఆయన మీతోనే ప్రయాణం చేస్తాడు. ఏ విషయము కొరకు, ఎటువంటి పరిస్థితిలో మీరు ఆయన తట్టు చూసి మొరపెడుతున్నారో, ఆయన మొరని ఆలకించేవాడు వరకు కాదు, జవాబిచ్చే దేవుడు వరకు కాదు, నీకు సమీపంగా ఆయన వచ్చే దేవుడు. హల్లెలూయా. మోషేని గురించి బైబిల్లో ఇలా రాయబడింది, 40 రాత్రి పగలు ఉపవాసముతో దేవుడితో ఉన్నాడు. ఒక దేవుని బిడ్డ హృదయం ఇలా కోరుకోవాలి, నాకు సమయం ఉన్నప్పుడు నేను బైబిల్తో ఉండాలి, నాకు సమయం ఉన్నప్పుడు నేను ప్రార్థన చెయ్యాలి. ఒక పూట భోజనాన్ని మానుకొని నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి అనేది దేవుని పిల్లలు హృదయము కోరుకోవాలి.
హల్లెలూయా. దేవుడు ఎవరిని కోరుకుంటున్నారు తెలుసా? ఆయనతో మాట్లాడే వారిని ఆయన ఎక్కువ కోరుకుంటాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఎవరికి తన హృదయాన్ని బయలుపరుస్తాడు తెలుసా? దేవుడు ఎవరికి జవాబిస్తాడు? దేవుడు ఎవరి దగ్గర వచ్చి కార్యాన్ని ఆయన బయలుపరుస్తాడంటే ఆయనతో ఉండుటకు కోరుకున్న వారితో, ఆయనతో మాట్లాడాలని ఇష్టపడే వారితో, ఆయనతో ఒక వ్యక్తిగత స్నేహంలో ఉన్న వారితో ఆయన తన హృదయాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. మీకు తెలుసా, అన్నిటికంటే ఎక్కువ దేవునికి ఇష్టం ఏమిటి అంటే ఆయన పిల్లలు ఆయనతో ఉండట. అన్నిటికంటే దేవునికి ఎక్కువ ఇష్టం, దేవునికి ఎక్కువ సంతోషాన్ని పుట్టించే ఒక అనుభవం ఏమిటంటే ఎవరు ఆయనతో ఉండటకు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వాక్యాల్లో ఇలా చూస్తున్నాం. ఆదికాండము 3:8. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుని స్వరముని విని యెహోవా చాలు. బైబిల్ చెప్పే మాట, దేవునైన యెహోవా ప్రతిరోజు ఆదము అతడి భార్య అవ్వని కలుటకు తోటలో వచ్చేవాడంట. హల్లెలూయా. ప్రతిరోజు ఒక సమయం ఉంది, ఆ సమయంలో వీరిని కలుటకు దేవుడు వచ్చేవాడు, వారితో ఆ తోటలో సంచరించేవాడు, ఆ తోటలో వారితో మాట్లాడేవాడు, ఆ తోటలో సంచరిస్తూ వారు మాటని వినేవాడు. ఎంత అద్భుతం చూడండి. సృష్టికర్త దేవుడు సృష్టించబడిన నరుడు మధ్యలో బంధాన్ని చూడండి. హల్లెలూయా. సృష్టికర్త దేవుడు సృష్టించబడిన ఆదమవ్వతో ఆ బంధాన్ని చూడండి, స్నేహాన్ని చూడండి. ప్రతిరోజు వచ్చి పలకరిస్తున్నాడు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ అవసరాలు ఏమిటి? ఈ ఉదయం కూడా మన ఆరాధించే దేవుడు మన జీవితంలో కూడా అలాగనే ఉండుటకు ఇష్టపడేవాడు. నా పిల్లలతో నేను మాట్లాడాలి, నా పిల్లలతో నేను నడవాలి, వారి అవసరాలు అక్కరలు నేను తెలుసుకోవాలి, నా పిల్లలు నా దగ్గర వచ్చి తండ్రి అని పిలవాలి, వారి హృదయంలో ఉన్న కార్యంని నాకు తెలిస్తే ఏనండి వారు చెప్పాలి. మన స్వరముని వినుటకు ఇష్టపడేవాడు మన దేవుడు. మన ప్రార్థనని వినుటకు ఇష్టపడేవాడు దేవుడు. నా పిల్లలు ఎప్పుడు నా సన్నిధికి వస్తారు, నా పిల్లలు ఎప్పుడు నాకు సమయం ఇస్తారు, నా పిల్లలు ఎప్పుడు తన హృదయాన్ని నాకు తెలియచేస్తారు. హల్లెలూయా. బైబిల్ అంటుంది 40 రోజు రాత్రి పగలు మోషే ఏకాంతముగా దేవుడితో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో మనం ఉంటే అపవాది దూరంగా ఉంటాయి. నాకు చెప్పండి, వెలుగు దగ్గర ఉన్నప్పుడు చీకటి దూరంగా ఉంటాయి. సాతాను ఒక ఆలోచనలు ఏమిటి అంటే మనని దేవునికి దూరం చేయాలి. మనని దేవునికి దూరం చేసే ఒకే ఒక ఆయుధము పాపము. హల్లెలూయా. మనని దేవునికి దూరం చేసే ఆయుధం ఏమిటి? పాపము. మనని సంఘానికి దూరం చేసే ఆయుధం ఏమిటి? పాపము. సహవాసాన్ని చెడగొట్టే ఆయుధం ఏమిటి? పాపము. ప్రార్థనకి మనల్ని దూరం చేస్తుందంటే అక్కడ అపవాది కార్యాలు జరుగుతుందని అర్థం. భక్తిలో, పరిశుద్ధతలో, ఆత్మీయతలో నేను బలహీనవుతున్నానంటే అక్కడ అపవాది కార్యము జరుగుతుంది అని అర్థము. ఏ రోజు ఆదం అవ్వ
దేవునికి దూరమయ్యారో మహిమని పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. మంచి ఆశీర్వాదాన్ని, జీవముని పోగొట్టుకున్నారు. బైబిల్లో రాయబడింది, శాపము వారి మీద వచ్చింది, సమస్యలు వారి జీవితంలో వచ్చింది, పోరాటం వారి జీవితంలో వచ్చింది. వీటన్నిటికీ కారణం దేవుని తోటలో నుండి తరిమివేయబడ్డారు. అద్భుతమైన జీవితము తలగింతగా పోయింది. అద్భుతమైన జీవితము ఇప్పుడు ఏందండి, శూన్యంగా మారిపోయింది. దానికి ప్రధాన కారణము దేవుడితో జీవించిన వారు పాపానికి తన జీవితంలో చోటిచ్చారు. హల్లెలూయా. మనని దేవుణ్ణి విడతీసేది పాపము, చెడ్డ కార్యం, చెడ్డ అలవాటు, చెడ్డ సహవాసం మనని దేవుని మధ్యలో ఉన్న ఆ బంధాన్ని చెడగొట్టుతుంది. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడి మనకు చెప్పే ఆలోచన ఏమిటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాతో ఉంటే, నా సహవాసంలో నువ్వు ఉంటే, నీ అవసరాలు అక్కరలు తీర్చబడతాయి. నీ ప్రార్థనకి జవాబును నువ్వు పొందుకుంటావు. నీవు చేసే పని ఆశీర్వదించబడతాయి. నువ్వు ఉన్న ఆ స్థితిలో ఇంకను నువ్వు ఏందండి వర్ధిల్లుతావు. నీకు నేను చేసిన ప్రతి వాగ్దానము నెరవేరుతాయి. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు ధన్యుడవుతావు. నీకు మేలు కలుగుతాయి. నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది ఎప్పుడు? నీవు నాతో ఉన్నప్పుడు, నా సన్నిధిని నువ్వు కోరుకున్నప్పుడు, ప్రార్థనను నువ్వు కోరుకున్నప్పుడు, నేను నీ జీవితంలో చేసే కార్యాలని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఆసాను ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చూడండి, కీర్తనలో 73 కీర్తనలో 25 వాక్యం. 73 కీర్తనలు 25 వాక్యం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. దేవుణ్ణి ప్రేమించే చాలా భక్తులు చెప్పలేని ఒక స్టేట్మెంట్, ఒక అద్భుతమైన స్టేట్మెంట్. ఏమంటున్నాడండి? ఆకాశమందు అంటే పరలోకములో. పరలోకం అద్భుతమైన ఒక పట్టణం. పరలోకములో ఎన్నో ప్రతిఫలాలు ఉంది. పరలోకంలో కోట్లు కోట్లు దూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ఆరాధన ఉంది. పరలోక అనుభవము అది ఊగకి మించినది. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, నాకు పరలోకములో సింహాసనం వద్దు, పరలోకములో మరి ఏది వద్దు, పరలోకంలో నీవు నాకుంటే చాలు. ఇటువంటి స్టేట్మెంట్ ని అంత సులువుగా ఎవరు చెప్పలేరు. ఇది డైలాగ్ కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఊ అంటే ఏందండి? స్టేటస్ పెట్టేస్తారు. హల్లెలూయా. ఎవరి మీదైనా కోపంగా ఉన్నారా? స్టేటస్ పెట్టేస్తారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? స్టేటస్ పెట్టేస్తారు. హల్లెలూయా. కూర్చున్న స్టేటస్, లేచిన స్టేటస్. హల్లెలూయా. వీళ్ళు వంట చేసిన స్టేటస్, బయట నుంచి తెచ్చుకున్న స్టేటస్. హల్లెలూయా. ఈ అనుభవాలు ఏదండి? ఇది ఒక డైలాగ్ కాదు. ఈ ఆశ రుచి చూసి ఈ మాట అంటున్నాడు.
పరలోకములో నీవు తప్ప నాకు చెప్తారన్నమాట, నీవు నాకు ఉండగా. హల్లెలూయా. పరలోకములో ప్రభువా నీవు నాకుంటే చాలు. ఎంతగా దేవుని రుచి చూసి ఉంటాడు, ఎంతగా దేవుని దగ్గర జీవించి ఉంటే ఈ స్టేట్మెంట్ ని చెప్పగలుగుతున్నాడు, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే ఈ స్టేట్మెంట్ చెప్పగలుగుతున్నాడు. దాని అర్థము పరలోకమైన ఈ భూమి అయినా నన్ను దేవుని విడతీయలేదు. ఒక వస్తువు నన్ను దేవునికి దూరం చేయలేదు. ఒక మనిషి నన్ను దేవునికి దూరం చేయలేడు. ధనము నన్ను దేవునికి దూరం చేయలేదు. అపవాది నన్ను దేవునికి దూరం చేయలేడు. ఈ భూమిలో ఎవరు కూడా నన్ను దేవునికి దూరం చేయలేడు. ఏ మాటలు, ఏ మనుషులు, ఏ అనుభవాలు, ఎటువంటి ఆశీర్వాదమైన నా దేవుడి నుంచి నన్ను విడదీయలేరు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. అందుకే దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. మీరు ఆయనని ఎంతగా ప్రేమిస్తారో అంతగా మీ యేసయ్య మీకు అర్థమవుతాడు. మీరు ఎంతగా ప్రార్థన చేస్తారో అంతగా మీ యేసయ్య మీకు అర్థమవుతాడు. మీరు ఎంతగా వాక్యం చదువుతారో మీ యేసయ్య మీకు అర్థమవుతాడు. మీరు ఎంతగా దేవుని సన్నిధిలో ఉంటారో అంతగా ఆయన మీకు అర్థమవుతాడు. ఆయన ప్రేమ మీకు అర్థమైద్ది, ఆయన స్వభావం మీకు అర్థమైద్ది. ఆయన మీకు చేసినది మీకు అర్థమవ్వాలంటే ఆయన దగ్గర కూర్చోండి. ఒక పాటలు వినేశాను, ఆయన నాకు పూర్తిగా అర్థమైపోతాడని అనుకోవద్దు. ఒక ఆరాధనకి వచ్చి వెళ్ళాను, నాకు యేసయ్య పూర్తిగా అర్థమైపోయాడని చెప్పలేడు. ప్రపంచంలో ఒక ఉన్నతమైన పరిచర్ని జరిగించిన దైవజనుడు, ఇంచుమించి 200 కోట్ల ప్రజలకు సువార్తని ప్రకటించిన ఒక దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం. తన యవ్వన ప్రయాణంలో నుండి ఇంచుమించు 100 సంవత్సరాల వరకు ఏందండి పరిచర్య చేసిన దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గర ఒక రోజు ఇంటర్వ్యూ ఇలా అడుగుతున్నారు, అయ్యా ఒకవేళ మరలా మీరు ఈ భూమిలో జన్మించే ఒక అవకాశము దేవుడు మీకు ఇస్తే, జరగదు కానీ అడుగుతున్నారు, ఒకవేళ మరలా మీరు ఈ భూమిలో జన్మించే అవకాశము దేవుడు మీకు ఇస్తే ఆ జీవితంలో మీరు ఎక్కువ ఏం చేస్తారు అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, మరలా నేను ఈ భూమిలో జన్మించే, ఈ భూమిలో జీవించే ఒక భాగ్యము, ధన్యత దేవుడు నాకు ఇస్తే నేను దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రసంగానికి వెళ్ళను, మైక్ పట్టుకోను, దేశ పట్టణ తిరగను. నేను దేవుని సన్నిధిలో ఏకాంతంగా కూర్చుండి ఆయన వాక్యాన్ని ఎక్కువ చదివి ఆయన మహిమని ఎక్కువ నేను అనుభవించి ఆయన ప్రసన్నతని నేను ఏందండి ప్రపంచానికి చూపిస్తాను అన్నాడంట. హల్లెలూయా. ఇంకను గొప్ప గొప్ప దేశానికి నేను ప్రయాణం చేస్తాను, ఏ దేశానికి నేను వెళ్ళలేదో ఆ దేశానికి వెళ్తానని చెప్పలేదు. మరలా నాకు ఒక అవకాశము దొరికితే నేను ఎక్కడ వెళ్ళను, ప్రయాణం చేయను, ప్రసంగం చేయను, ఆయన పాదంలో నేను ఎక్కువ కూర్చుంటాను అన్నాడంట. హల్లెలూయా. ఆ 25వ వాక్యం చదువుతారా? ఆకాశం నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నీవు, ఈ మాట నీవు నాకు ఉండగా ఏది అక్కర్లేదు. హల్లెలూయా.
ఏది అక్కర్లేదా? ఏది అక్కర్లేదా? మరలా అడుగుతున్నాను, ఏది అక్కర్లేదా? అయిపోయిన తర్వాత బీరోలో ఉన్నది మొత్తం తెచ్చిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తుడు అంటున్నాడు, పరలోకములైన నీతో ఉండుటకు నేను ఇష్టపడుతున్నానయ్యా, ఈ భూమిలో నీతోనే ఉండుటకు ఇష్టపడుతున్నానయ్యా, నీవు తప్ప మరి ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఎలా ఉంటాయి? రేపు ఉండదు. అది మనుషులైనా, బంధాలైనా, వస్తువైనా, పేరు ప్రస్తావమైనా, నేను పొందినది, నేను సంపాదించినది, నేను ఏందండి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా, ఈ భూమిలో ఏది కూడా నాకు శాశ్వతమైనది కాదు. యేసయ్య మాత్రమే నాకు శాశ్వతమైనది. హల్లెలూయా. ఇటువంటి తలంపు, ఇటువంటి అనుభవాలకి మనం వచ్చుముగాక. ఉదయం ఒక సేవకుడుగా నేను మీకు చెప్తాను, యేసయ్యని ప్రేమించే ప్రేమ కొరకు లిమిట్ పెట్టవద్దు. హల్లెలూయా. యేసయ్యతో ఉన్న బంధానికి లిమిట్ పెట్టవద్దు. యేసయ్యని వెతికే అనుభవానికి లిమిట్ పెట్టవద్దు. ఆయనతో కూర్చుండే అనుభవానికి లిమిట్ పెట్టవద్దు. ఆయనని గణపరిచే విషయానికి ఒక లిమిట్ పెట్టవద్దు. హల్లెలూయా. ఆయన వరకే మనకి శాశ్వతం. నేను ధైర్యంగా ఈ మాట చెప్తాను, మన స్థితి ఎలాగైనా సరే, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మన అవసరాలు ఎలా ఉన్నా సరే, మన వెళ్ళే మార్గము, మన సమస్యలు ఎంత భయంకరమైనదనే సరే, రేపటి దినాన్ని గురించి భయంలో ఉండవచ్చు, ఇబ్బందిలో ఉండవచ్చు, కలవరంలో ఉండవచ్చు, బాధలో ఉండవచ్చు. ఏందండి, అపవాది ఒక పక్కన పోరాటంని పంపించవచ్చు. మనుషుల వలన పోరాటం వస్తుందా? వీటన్నిటి మధ్యలో ఒక దేవుని బిడ్డ ఆయనతో ఉంటే చాలు, సమస్తమని ఆయన చూసుకుంటాడమ్మా. చిన్న విషయమైన పెద్ద విషయమైన ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఉదయం బైబిల్ మాట్లాడుతుంది, మోషే దేవుడితో ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాటని చెప్పి నేను ముగిస్తాను. దేవుడితో ఉన్నవాడు, హల్లెలూయా, ఎటువంటి వాడు? దేవుడితో ఉన్నవాడు ఎటువంటి వాడు? ఒక వాక్యం చదువుతారా? మొదటి యోవానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోవానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు, నేత్ర ఆశయు, జీవపు డంబముయు తండ్రి వలన పుట్టినది కాదు, అవి లోక సంబంధమైనది. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది, కానీ ఈ మాట చూడండి, దేవుని చిత్తమును జరిగించువాడు, బిక్కరగా చెప్పండి, నిరంతరంగా నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరంగా నిలుచును. ఏ కుటుంబము దేవుని చిత్తాన్ని జరిగిస్తుందో ఆ కుటుంబము నిరంతరంగా నిలుచును. ఏ దేవుని బిడ్డ దేవుని చిత్తాన్ని జరిగిస్తుందో ఆ దేవుని బిడ్డ నిరంతరంగా నిలుచును. ఆయన చేసే పని నిరంతరంగా నిలిచాను. ఆయన పిల్లలు నిరంతరంగా నిలిచాను.
వారు జీవితంలో ఉన్న సంతోషము, సమాధానము నిరంతరంగా నిలుచును. మన కుటుంబము స్థిరపడాలా, మన కుటుంబము వర్ధిల్లాలా, మన చేసే పని దీవించబడాలా. బైబిల్ మాట్లాడుతుంది, దేవుని చిత్తాన్ని జరిగించే వారుగా మారండి. హల్లెలూయా. బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఎవరు స్థిరపడతారంట? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. దాని అర్థము దేవునికి ఇష్టంగా నడుచుకున్నవాడు, దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా తనని మార్చుకొని నడుచుకున్నవాడు నిలిచి ఉంటాడు, స్థిరపడతాడు. హల్లెలూయా. దేవుడితో ఉన్నవాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నా మనసులో ఒక ఆశ ఉంది. ప్రతి ఒక్కరు హృదయంలో ఒక ఆశ ఉంటాయి, ఒక కోరిక ఉంటాయి. నా పిల్లలు, నా ఇల్లు, నేను చేసే పని ఇలా ఉండాలి. దేవుని హృదయంలో కూడా మనని గురించిన ఆశ ఉంది. నా బిడ్డ ప్రార్థించాలి, నా బిడ్డ నా సన్నిధికి రావాలి, నా బిడ్డ చక్కగా ప్రార్థన చేయాలి, నా బిడ్డని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డ అభిషేకం పొందాలి, నా బిడ్డ వరాలు పొందుకోవాలి, నా పిల్లలు పరిచయం చేయాలి, నా పిల్లలు సాక్షిగా మారాలి, నా పిల్లల ద్వారా నేను మహిమ పొందాలి, నా పిల్లలతో నేను మాట్లాడాలి, నా పిల్లలకి నేను దర్శనం ఇయ్యాలి, నా పిల్లలతో నేను కళల్లో మాట్లాడాలి, నా పిల్లల ద్వారా నేను అద్భుత కార్యాలు చేయాలి, నా పిల్లల ద్వారా అనేకుల్ని రక్షణలో నడిపించాలి. మనని గురించి కూడా దేవుని హృదయంలో ఏముందండి? ఆశ ఉంది. దానిని తెలుసుకొని అలా జరిగించేవాడు ఏందండి? స్థిరపడుతున్నాడంట. నిరంతరం పరిస్థితి ఎలాగైనా సరే ఆయన నిలిచి ఉంటాడు. అతడు కూలిపోవడు. అతడి మీద సాతాను జయము పొందలేడు. నేను చెప్పనా, దేవుడితో ఉన్నవాడు మీద సాతాను జయము పొందలేడు. దేవుడితో ఉన్న కుటుంబం మీద సాతాను జయము పొందలేడు. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న వాడు మీద, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న ఏందండి కుటుంబం మీద, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న పరిచయం మీద సాతాను ఆటంకపరుస్తాడు, సాతాను శోధనని పంపిస్తాడు, సాతాను గలిబిలి చేస్తాడు, జయము పొందలేడు. హల్లెలూయా. దేవుడితో ఉన్నవాడు మీద సాతాను ఏం చేయలేడు, లోకము ఏం చేయలేదు, మనుషుడు ఏం చేయలేడు. ఎందుకంటే అతడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు, అతడు దేవుణ్ణి ముందు నిలబెట్టి జీవించేవాడు, అతడు నిరంతరంగా నిలిచి ఉంటాడు. దేవుడితో ఉన్నవాడు ఎవరు తెలుసా? బైబిల్ రాయబడింది ఏందండి? బండ మీద ఇల్లు కట్టినవాడు, పునాది వేసినవాడు. హల్లెలూయా. దేవుడితో ఉన్నవాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు, దేవుడి చేయి పట్టి నడిచేవాడు, దేవునికి తన జీవితంలో పూర్తిగా ఏందండి అనుమతినిచ్చినవాడు, రైట్స్ ఇచ్చినవాడు ఏందండి బండ మీద తన పునాది వేసినవాడు. వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, తుఫాను వచ్చినా ఏందండి ఆ ఇల్లు కూలిపోవద్దు. ఇసుక మీద ఇల్లు కట్టినవాడు కూలిపోతాడు, కానీ బండ మీద ఇల్లు కట్టినవాడు కూలిపోవాడు. ఆ బండ ఎవరు? క్రీస్తు. యేసయ్యతో ఉన్నవాడు, యేసయ్యతో నడిచేవాడు, యేసయ్యకి ఇష్టడుగా జీవించేవాడు, తనని మార్చుకున్నవాడు నిరంతరం నిలుచుడు. ఆమెన్ చెప్పండి. ఇలా సమస్యలు ఏంటంటే, ఎందుకు నాకు ఇన్ని వాక్యాలు విని సంఘానికి వచ్చి
దేవుడు అనేక కోణములో మనతో మాట్లాడి వాక్యాన్ని మనకి నేర్పించి మనకు అర్థమైనప్పుడు కూడా ఎందుకు మనము నిరంతరంగా నిలబడలేకపోతున్నాం, స్థిరపడలేకపోతున్నాం? ఎందుకు మనం దేవుడితో ఉండలేకపోతున్నాం? ఎందుకు నా సమర్పణలో నేను నిలబడలేకపోతున్నాను? పలానా రోజు మనం తీర్మానించుకోలేదా? పలానా రోజు సమర్పణ చేయలేదా? పలానా రోజు ప్రభు పశ్చాత్తాప హృదయం గలవాడాయి, ప్రభువా ఇది మొదలుకొని ఇలా ఉంటాను అని మనం మాట అయ్యలేదా? ఆ మాటలు ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం? ఆ మాట ప్రకారం ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఆ మాట ప్రకారం దేవునికి ఎందుకు మహిమయ్యలేకపోతున్నాం? దేవుడితోనే ఉంటేనే నేను నిలబడగలుగుతానని తెలిసి కూడా చాలా సందర్భంలో దేవుడితో నేను ఉండలేకపోతున్నాను. దానికి ప్రధాన కారణం బైబిల్ మాట్లాడుతుంది ఏందండి? లోకాన్ని ప్రేమించేవాడు. ఆ వాక్యం రాయబడింది, లోకంలో ఉన్న సమస్తము గద్దించిపోవును. అలే లోకాశ, హల్లెలూయా. లోకములో ఉన్నవి గద్దించిపోవును, దేవుని చిత్తముని జరిగించేవాడు నిరంతరము నిలిచును. దేవుని సన్నిధికి మనం రావుటకు మనని అడ్డగించేది లోకం. లోక ప్రేమ. దేవుని స్థానాన్ని ఏందండి లోకానికి ఇచ్చేస్తున్నాం. ప్రార్థన స్థానాన్ని లోకానికి ఇచ్చేస్తున్నాం. ఇది నా ప్రార్థన సమయం అని నాకు గుర్తు ఉంది, అయినా కూడా నేను చేయలేకపోతున్నాను. హల్లెలూయా. చుట్టాలు ఇంటికి వస్తే చర్చికి సెలవు పెట్టలేదా? ఇంటికి చుట్టాలు వచ్చారని ఆరాధనకి సెలవు పెట్టలేదా? నీరసంగా ఉందని ఆరాధనకి సెలవు పెట్టలేదా? ఒక గంట సేపు పని వెళ్ళి వచ్చేస్తాంలే అని ఆరాధనకి సెలవు పెట్టలేదా? బైబిల్ అంటుంది లోకంలో ఉన్నవి గద్దించిపోవును, దేవుని చిత్తముని జరిగించేవాడు నిరంతరంగా ఉంటాడు. కరువు కాలంలో మనుషులు చెదరగొట్టబడిన ఇస్సాకు నిలబడ్డాడు. కారణం దేవుని చిత్తంని జరిగించేవాడు. కరువు కాలంలో విత్తనం విత్తి పరిపూర్ణ ఆశీర్వాదాన్ని పొందాడు. కారణము దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. సాకులు చెప్పేవాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు కాదు. నిర్లక్ష్యం చూపించేవాడు దేవుని చిత్తాన్ని ఎన్నుకు జరిగించలేడు. లోబడని వాడు ఎన్నడూ దేవుని చిత్తాన్ని జరిగించలేడు. మనసు ఉంటే చూస్తాంలే, మనసు ఉంటే దేవుణ్ణి సన్నిధికి వెళ్తాంలే అన్న తలంపులో ఉన్నవాడు ఎన్నడూ దేవుని చిత్తాన్ని జరిగించలేడు. బైబిల్ అంటుంది లోకంలో ఉన్నవి నశించిపోవును, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉండను. హల్లెలూయా. దేవుని చిత్తం. ఒక మాట అంటాను, లోకము మీ మీద జయము పొందకుండా మీరు జీవించాలి. ఆమేన్ చెప్పండి. దీనికి మంచి ఉదాహరణ ఎవరు తెలుసా? అబ్రహాం. ఆది కాండము 14వ అధ్యాయము 21, 22, 23 చూడండి. ఆది కాండము 14వ అధ్యాయము 21, 22, 23. సొదొమ రాజు ఆస్తిని, ఇప్పుడు సొదొమ రాజు వచ్చి అబ్రహాంని చూసి అంటున్నాడు, మా ఆస్తిని నువ్వే తీసుకో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుడిగా చేశానని నీవు చెప్పకుండా ఉండినట్లు నీ వాటిలో ఏదైనాను తీసుకొనను అని
ఆకాశమునకు భూమికిని సృష్టికర్తవైన యెహోవా దేవునికి, యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము అయితే చాలు. సొదొము రాజు ఆయన ప్రజల్ని శత్రువు పట్టుకొని వెళ్ళిపోతే అబ్రహాము వెళ్ళి వారికి సహాయం చేసి వాళ్ళని విడిపించితే, ఇప్పుడు ఆ కృతజ్ఞత హృదయముతో సొదొము రాజు అంటున్నాడు, అబ్రహాం నీకు ఏదల్లా కావాలో నా ఆస్తి ఇదన్నీ ఉందిగా తీసుకుంటున్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నీ ఆస్తిని నీ వస్తువుని నేను తీసుకొని వెళ్ళిపోతే రేపు దేవుడే నన్ను ఆశీర్వదించినా నువ్వే అంటావు. నువ్వు కొంచెం ఇచ్చావు, నువ్వు ఇచ్చినది నేను తీసుకొని వెళ్ళిపోయాను, కానీ రేపు దేవుడు నన్ను విస్తారంగా దీవించాడు, సమృద్ధినిచ్చాడు. అప్పుడు నా పేరు, నా ప్రస్తావము ఆయా స్థలంలో ఏందండి మాట్లాడబడుతుంది. కానీ నువ్వే అంటావు, ఆ రోజు అబ్రాహాంకి నేను ఇచ్చాను అందుకే ఇలా ఉన్నాడు అంటావా? ఖచ్చితంగా అంటావు. అబ్రహాం సూటిగా డీల్ చేసేసాడు. నేను తీసుకుంటే రేపు అబ్రహాం నా వలనే ఇలా ఉన్నాడు. అబ్రహాం అన్నాడు, నీ వస్తువుల నుండి చెప్పలు కూడా నాకు వద్దు, ఒక చెప్పలు కూడా నాకు వద్దు. భూమి ఆకాశంని సృష్టించిన యెహోవా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాస్తవానికి అబ్రహాంకి అవసరాలు ఉంది. వాస్తవానికి అబ్రహాము పరిస్థితులు ఏందండి సరిగా లేకపోవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించే వాడి మీద లోకము జయము పొందలేదు. అబ్రహాంకి తెలుసు ఇది దేవుని చిత్తం కాదు, నేను వెళ్ళి వారిని విడిపించాలి, ఇంతే దేవుని చిత్తం, కానీ వాళ్ళు వస్తుని తీసుకొనుట దేవుని చిత్తము కాదు, వారి మాటకి వంగిపోవుట దేవుని చిత్తం కాదు. నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, ఈ అరణ్యంలో ఇప్పటి వరకు నడిపించిన వాడు నమ్మదగిన దేవుడు, కరువు కాలంలో నా చేయి పట్టుకొని నడిపించిన వాడు నమ్మదగిన దేవుడు. ఈ ఆస్తులు లేకపోయినా ముందు నన్ను అద్భుతంగా నడిపిస్తాడు. దేవుని చిత్తం మీద ఆధారపడి జీవించండి. దేవుని చేయి పట్టుకొని జీవించుట అలవాటు పడండి. ప్రతి కార్యంని ఆయనకి చెప్పుటకు అలవాటు పడండి. ఎన్నడూ మీరు కూలిపోవారు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. దాని అర్థం ఏమిటి? ఆయన మాట చెప్పున తన ప్రవర్తనలు, తన బ్రతుకుని ఏందండి మార్చుకున్నవాడు. దేవుడితో ఉన్నవాడు ఎవరు? దేవుడితో ఉన్నవాడు ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. తన కోరికను ముందు పెట్టడు, తన తలంపును ముందు పెట్టడు. అక్కడ దేవుని చిత్తం. ప్రభువా మీ ఆలోచన ఏమిటయ్యా? కొందరు అంటారు అర్థం కావట్లేదు, పిల్లల్ని గురించిన కార్యం మీకు అర్థం కావట్లేదా? ఈ పని విషయం నాకు క్లియర్గా అర్థం కావట్లేదు, ఈ విషయంలో నేను తీర్మానం చేయలేకపోతున్నాను, సరి అయిన డిసిషన్కి రాలేకపోతున్నాను, టెన్షన్గా ఉంది అంటున్నానా? మీకు ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధిలో ఏకాంతంగా కూర్చో, ఆ విషయాన్ని ఉన్నట్టు ఆయన పాదములు పెట్టండి. దేవా అర్థం కావట్లేదయ్యా, మనుషులు ఒక్కొక్క మాట చెప్తున్నారు, కన్ఫ్యూజ్గా ఉంది, ఎటువంటి తీర్మానము తీయాలి అర్థం కావట్లేదు, భయంగా ఉంది. మీరు ఆలోచనకర్త, సమస్తముని ఆయన పాదంలో పెట్టేసండి. ఆయన మీ మనసులో ఒక సరి అయిన తీర్మానాన్ని పుట్టిస్తాడు. అక్కడ మీకు గలిబిలి అనేది ఉండదు, సమాధానం ఉంటాయి, సమాధానం ఉంటాయి.
దేవుడు చెప్పినట్టు మీరు జీవించి ఆశీర్వాదాన్ని పొందాలని మీరు కోరుకుంటున్నారా? మీ సొంత తెలివితేట మీద, మీ సొంత ఆలోచన మీద, మీ సొంత చిత్త మీద, మీ హృదయము చెప్పేనట్టు, మీ తలంపు చెప్పేనట్టు, మీ శరీరము చెప్పేనట్టు, మీకు నచ్చిన వాళ్ళు చెప్పేనట్టు మీరు చేసి మీరు జీవించాలని ఇష్టపడుతున్నారా? లోకములో ఉన్నవి నశించిపోతుంది. దేవుని చిత్తము అంటే దేవుడు మీకు ఏ ఆలోచన ఇస్తున్నాడో అలా మీ కుటుంబాన్ని నడిపించుకోండి, అలా మీ పిల్లల్ని నడిపించుకోండి, అలా మీరు పని చేయండి. తక్కువ రాబడైనా ఆయన చెప్పినట్టు జీవించుకోండి. హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తాను. మీరు దేవుడితో ఉంటే, మంచి సహవాస కలిగి ఉంటే ఆయన చిత్తము మీకు అర్థమవుతాయి. ఆమెన్ చెప్పండి. ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? మీ జీవితంలో ఈ ఆదివారం తప్ప మిగిలిన 6 రోజు ప్రార్థించుటకు ఒక అరగంట మీ జీవితంలో సమయం ఉందా? ఈ 6 రోజుల్లో కనీసం కొన్ని సమయమైన వాక్యం చదివే అలవాటు ఉందా మీకు? ఎన్ని కుటుంబము పెళ్లిని మానుకోరు, తన పనిని మానుకోరు, ఎక్కడైనా వెళ్తారు, వారు కోరుకున్న కార్యాన్ని చేస్తారు, కానీ ఆ బైబిల్ని తీసి చదువుట కొరకు మనసు ఉండదు. ఒక పావు గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామే అని మనసు రాదు. ఎలా దేవుడు దీవిస్తాడు? సమయం ఉందని గంటల సేపు ఎన్నో కార్యాన్ని గురించి మాట్లాడేవారు ఒక పావు గంట యథార్థంగా తన కుటుంబం కొరకు ప్రార్థించి ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత అద్భుతంగా మార్చి ఉంటాడు. అందుకే అంటున్నాను, దేవుణ్ణి రుచి చూడని వాడు. ఎందుకు మీరు దేవుడితో ఉండలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? దేవుడి సన్నిధిలో కూర్చోవాలని ఆ తలంపు ఎందుకు రావట్లేదంటే ఆ తలంపులో లోకము నిండిపోయింది, హృదయంలో లోకము నిండిపోయింది, నాలికలో లోకము నిండిపోయింది. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పనుకునే వరకు మాటలు, ప్రవక్తన అన్ని లోకము లోకము లోకము. నా కుటుంబము, నా పిల్లలు, నా అవసరాలు, అది ఇది లోకము లోకము లోకమే. కానీ ప్రార్థించలేదని బాధ లేదు, వాక్యం చదవలేదని బాధ లేదు, ఈ వారం ఆరాధనకి వెళ్ళలేదని బాధ లేదు. నేను రక్షించబడి ఇలా మాట్లాడానే దేవుడు విని ఉంటాడే, నా వలన దేవునికి మహిమ కలగట్లేదే, నా వలన దేవుడు బాధపడుతున్నాడని ఎటువంటి ఆలోచన లేదు. కారణం లోకం. మనుషులు రెస్పాన్స్ అవ్వట్లేదని బాధ కలుగుతుంది, కానీ నేను ఈరోజు దేవుడితో మాట్లాడలేదని బాధ కలుగుతుందా? నా ఫోన్ కాల్కి రిప్లై రాలేదని బాధపడుతున్నారు, కానీ ఇలా నేను ఒక అధ్యాయం చదవలేదని బాధ కలుగుతుందా? లోకములో ఉన్నవి గద్దించిపోయేను. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచెను. ఆ కుటుంబం, ఆ భార్య భర్త, వారు చేసే పని, వారి పిల్లల చదువు, ఆ పిల్లలు ఎదుగుదలు, ఆ సమాజంలో నిరంతరము నిలిచెను. ఎందుకు? ఆ కుటుంబం, ఆ పిల్లలు దేవుని చిత్తంలో నిలబడుతున్నారు కనుక దేవుడు వారితో నిలబడుతున్నాడు. దేవుడు వారితో నిలబడుతున్నాడు, దేవుడు వారితో నడుస్తున్నాడు. ఏవండి, ఈ మాటకి లోబడకుండా మన స్థిరపడుటకు షార్ట్ కట్ అనేది లేదు. ఒకవేళ విజయవాడ వెళ్ళుటకు గుంటూరు లోపల నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ గా హైవే పట్టుకోవాలంటే షార్ట్ కట్ ఉంది. నల్లపాటి నుంచి షార్ట్ కట్లు వెళ్ళిపోవచ్చు. ఒక స్థలానికి వెళ్ళుటకు షార్ట్ కట్ ఉంది. త్వరలో నేను నాకు డబ్బులు సంపాదించాలి, అదే షార్ట్ కట్ ఉంది. కానీ
స్థిరమైన జీవితము మనకి కావాలంటే, ఒక స్థిరమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే, మన కుటుంబం స్థిరపడాలంటే, పరిశుద్ధతలో మనం స్థిరపడాలంటే, దేవుళ్ళు స్థిరపడాలంటే, మన పిల్లలు స్థిరపడాలంటే షార్ట్ కట్ కాదు, ఆయన చిత్తానికి మనని అప్పగించుకోవాలి. హల్లెలూయా. మీరు దేవుడితో మీరు ఉండాలంటే లోకం విషయంలో జాగ్రత్త పడాలి. లోకం అంటే ఏమిటి? వ్యర్థమైన మాటలు లోకమే, వ్యర్థమైన అలవాటు లోకమే, వ్యర్థమైన సహవాసం లోకం, లోబడని కార్యము లోకం, భయభక్తి లేని ఒక అనుభవం లోకం, దేవుడు చూస్తున్నాడని ఎంత మాత్ర గ్రహింపు లేనిది లోకం. నేను రక్షించబడి సంఘానికి వచ్చి దేవుని తెలుసుకున్న తర్వాత కూడా నేను విచ్చలవిడిగా నేను నడుచుకుంటున్నానే లోకం. ఆ లోక విషయంలో జాగ్రత్త పడాలి. దేవుడితో మీరు ఉన్నప్పుడు ఒకటి, నన్ను గురించి ఆయన మనస్సులో ఉన్న కార్యము మీకు అర్థమవుతాయి. మీరు దేవుడితో సహవాస కలిగి ఉన్నప్పుడు ఒకటి, నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి, నా బ్రతుకుని గురించి, నా భవిష్యత్తు గురించి దేవుడు హృదయంలో ఉన్న కార్యం నాకు అర్థమవుతాయి. నీకు ఆయన కార్యము అర్థమయ్యేటప్పుడు రెండోది నువ్వు ఏం చేస్తావంటే, ప్రభువా అలా నేను ఉండుటకు నాకు సహాయం చెయ్యండి అని ప్రార్థన చేస్తా. ఒక వాక్యం చదువుతారా? 143 కీర్తనలు 10వ వాక్యం. 143 కీర్తనలు 10వ వాక్యం. నీవే నా దేవుడవు. చూసారా? నీ చిత్తానుసారముగా ఏం చేయుటకు? ప్రవర్తించుటకు, జీవించుటకు నాకు నేర్పింపుము. దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నడిపించు. ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దావీదుకు ఒక విషయం అర్థమైంది. నన్ను గురించి దేవుని హృదయంలో ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నా పనిని గురించి, నా పిల్లల్ని గురించి, నా కుటుంబాన్ని గురించి, నన్ను ఎలా విడిపించాలి, నన్ను ఎలా నడిపించాలి. దేవుడి హృదయంలో నన్ను గురించిన ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చరు దావీదుకు అర్థమైంది. ఎలా అర్థమైంది? దేవుడితో ఉన్నాడు గనుక, సహవాస కలిగి ఉన్నాడు గనుక. ఇప్పుడు అర్థమైన కార్యంని దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. దేవా, ఇలాగనే నేను నడవాలి, ప్రవర్తించాలి, నాకు సహాయం చేయండి. దేవుని మనస్సు మీకు అర్థమైన తర్వాత అలా మారుటకు మీరు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు, ఆయన సహాయాన్ని కోరుకుంటారు. తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసా? మిమ్మల్ని అప్పగించుకుంటారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 38వ వాక్యాన్ని చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 38వ వాక్యం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అప్పగించింది. నీ మాట చెప్పున, నీ చిత్తము. ఆయన మాట అంటే ఏమిటి? ఆయన చిత్తము. దేవుని మాట, దేవుని చిత్తము అంటే దేవుని వాక్యానుసారంగా ఎవరు నడుచుకుంటున్నారో వారు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నారు. వారు నిరంతరము నిలుస్తారు, ఆశీర్వదించబడతారు, సాక్షులుగా జీవిస్తారు. దేవుడు వాళ్ళకి తోడై ఉంటాడు. దేవుడు వారి కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు వారి కొరకు యుద్ధము చేస్తాడు. దేవుడు వారి కొరకు ఏందండి సమస్తాన్ని ఏందండి మేలుగా మార్చివేస్తాడు. మరియాల్ ఒక ప్రార్థన చేస్తుంది. నీ దాసురాలైన నేను, నీ మాట చెప్పునా జరుగునుగాక. ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా. ఒక సాధారణమైన మరణానికి అప్పగించబడిన ఒక మోషే జీవితం ఇంత అద్భుతంగా మారుటకు కారణం తనని దేవునికి అప్పగించుకున్నాడు. బైబిల్ అంటది మోషేకి సరైన మాట రాదంట. మోషే భయపడేవాడు, మోషే తరిమివేయబడిన వాడు. మోషేని ఏందండి ఒంటరిగా విడువబడిన వాడు. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు కనబడిన దేవుడు ఆ బిడ్డని తన చేతులు తీసుకొని గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలని ఆయన ద్వారా జరిగించాడంటే బైబిల్ అంటుంది మోషే జీవితంలో ఎన్నో అద్భుత అనుభవాల్లో అతి శ్రేష్టమైన అనుభవం మోషే దేవుడితో ఉన్నవాడు. దేవుడితో ఉన్నవాడంటే ఏమిటి? ఆయనతో ఐక్యత. మీరు ఎక్కువ ఎవరిని కోరుకుంటున్నారు? ముఖ్యం. ఎక్కువ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎక్కువ మీరు ఎవరిని గురించి ఆలోచిస్తున్నారు? ఎవరి మీద ఆధారపడి మీరు జీవిస్తున్నారు? ఎవరిని మీ జీవితంలో ఆధారం చేసుకున్నారు అనేది ముఖ్యమండి. ఇది అన్నిటిలో దేవుడు గనుక ఉంటే మన జీవితం ప్రకాశించబడుతుంది. నా జీవితం ప్రకాశించబడుతుంది. రూతు ఒకే ఒక మాట అంటుంది, మరణము తప్ప నన్ను వేరెవ్వరు విడదీయరు. నయోమి అంటుంది, నాకు ఇంకా కుమారుడు లేరు. నీ భవిష్య, నీ గురించిన కార్యం నాకు తెలీదు, వెళ్ళిపో, నీ జీవితాన్ని చూసుకో, నీ దేశానికి వెళ్ళిపో, నువ్వు అక్కడ వెళ్ళి ఒక ఏందని నీ పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో, వెళ్ళిపో అంటుంది. కానీ రూత్ అంటుంది, నీవు ఉన్న చోట్లనే నేను ఉంటాను. నువ్వు ఎక్కడ మరణిస్తావో అక్కడే నేను మరణిస్తాను. కారణం తెలుసా? రూత్ ఒక అన్నిరాలు, దేవుణ్ణి ఎరగని స్త్రీ. కానీ ఈ కుటుంబంలో వచ్చిన తర్వాత నహోమి నిజమైన దేవుణ్ణి పరిచయం చేసింది, యెహోవా దేవుణ్ణి పరిచయం చేసింది. ఇప్పుడు రూతుకి ఆ దేవుడితో ఏందండి ఒక వ్యక్తిగత బంధము కలిగింది, ఒక ప్రేమ కలిగింది. ఆ దేవుడు ఈమెకి అర్థమైంది, ఆ దేవుని ప్రేమ ఈమెకి అర్థమైంది, ఆ దేవుని అద్భుతం ఈమెకి అర్థమైంది. ఇప్పుడు రూతుకు ఒక విషయం అర్థమైంది, నా దేవుణ్ణి, ఈ దేవుడే నా జీవితాన్ని మరలా నూతన పరిచేవాడు. ఈ దేవుడి వలన మరలా నా జీవితం కట్టబడతాయి, ఈ దేవుడి వలనే నా దేవుడు మరలా నా బ్రతుకు ప్రకాశించబడతాయి అంటుంది. నిన్ను విడిచి వెళ్ళను. ఈరోజు ఒక తీర్మానం చేయండి, దేవా పనిలు ఉన్నా, బాధ్యతలు ఉన్నా ప్రార్థన నేను మానేయను, వాక్యం చదువుట నేను మానివేయను, సంఘాన్ని నేను మానుకోను, సాకులు చెప్పను, నిర్లక్ష్యంగా ఉండను. నీతో నేను ఉంటాను ప్రభువా, నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభువా, నీకు నా జీవితంలో ప్రథమ స్థానం ఇస్తాను ప్రభువా, నిన్ను దాటి నేను వెళ్ళను, నీతోనే నేను ఉంటానయ్యా. ఇంటిలో నేను ప్రార్థన చేస్తానయ్యా, సంఘంలో నేను వినే వాక్యానికి లోబడుతాను ప్రభువా, నీ హృదయంలో ఉన్నట్టు నన్ను మార్చండి ప్రభువా అని ఆయన సన్నిధిలో అప్పగించండి. ఆయనతో మనం ఉన్నప్పుడు ఏందండి ఆయన మన జీవితంలో చేసే కార్యాలు అద్భుతము. ఇజ్రాయేలుతో ఆయన ఉన్నాడు, ఎర్ర సముద్రము 2 భాగంగా మార్చబడింది. ఇజ్రాయేల్తో నడిచాడు, బండ నుంచి నీళ్లు వచ్చింది. ఇజ్రాయేల్తో నడిచాడు, వారి కొరకు ఆయన యుద్ధము చేశాడు. ఇజ్రాయేల్తో ఆయన నివసించాడు, మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా వారి పక్షంలో ఆయన కనబడ్డాడు. దావీదుతో దేవుడు ఉన్నాడు గనుక ఆయన పోయిన చోట్లల్లా ఆయన జయముని పొందాడు. ఎక్కడ బైబిల్ చూడండి, ఎక్కడ దేవుడు లేడో అక్కడ అపజయము. ఏ భక్తులు దేవుడితో నిలబడలేదో
జీవించలేదో వారి జీవితంలో అపజయముని గురించి బైబిల్ నోట్ చేసింది. ఎవరు దేవుడితో నిలబడ్డారో, ఎవరు దేవుడితో నడిచారో, ఎవరు దేవుణ్ణి ఆధారం చేసుకున్నారో, ఎవరు దేవుని మాటకి అప్పగించుకున్నారో, ఎవరు తన జీవితంలో దేవుణ్ణి ముందు నిలబెట్టుకున్నారో వారిని దేవుడు ఎలా ఘనపరిచాడు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. దీన స్థితిని మార్చివేస్తాడు, పరిస్థితిని మార్చివేస్తాడు. దేవునికి నెలలు అవసరం లేదు, క్షణము చాలు మన జీవితాన్ని ప్రకాశింపచేయుటకు, మనకి జవాబు ఇయ్యుటకు, మనని విడిపించుటకు, మనని నిలబెట్టుకోవటానికి క్షణము చాలు. దేవుడు ఒక్కటి మన దగ్గర కోరుకుంటున్నాడు, నా బిడ్డ నాతో ఉండాలి, నా బిడ్డ నాతో యథార్థంగా సహవాస కలిగి ఉండాలి. ఈరోజు ఒక తీర్మానం చేయండి. మోషే దేవుడితో ఉన్నాడు గనుక దేవుడు ఆజ్ఞలనిచ్చాడు, మాట్లాడాడు. మోషే ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బైబిల్ అంటుంది అతడు ముఖము ప్రకాశించిందంట. అతడు ముఖముని ఎవరు చూడలేకపోయారంట. నిన్ను చూసేవారు ఆశ్చర్యపడాలా, నిన్ను చూసేవారు ధన్యులు అనాలా, నిన్ను చూసేవారు నీతో దేవుడు ఉన్నాడు అని చెప్పాలా, నిన్ను చూసేవారు నీ దేవుడిని చూడాలా, నిన్ను చూసేవాడు ఆ దేవుడిని వారు కూడా అనుభవించాలా. నువ్వు దేవుడితో కలిసి జీవించేవాడికి రాత్రి ఈ ఉదయం మారతారా? ఉన్న స్థలంలో మోకరించండి. ఈ ఉదయము దేవుడితో మీ సహవాసాన్ని సరి చేసుకోండి, దేవుడితో మీ సహవాసాన్ని సరి చేసుకోండి, ప్రార్థనని సరి చేసుకోండి.